హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఇదైతే వచ్చేసి గురువారం డైలీ వ్లాగ్ చేస్తున్నా అండి. ఇదైతే వచ్చేసి ఏంటి మార్నింగ్ పకోడీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నైట్ గెస్ట్లు వస్తే చేశాను కదా పకోడీ, ఇక సరే అని కొన్ని మిగిలితే బాక్స్లో పెట్టేస్తున్నా, మూత పెట్టేసుకుంటున్నాను. ఇదేమో బెండకాయలు అండి, మార్నింగ్ మా బాబు కోసమని కట్ చేసి పెట్టాను, అడిగి ఫ్రై చేశాను. మేమేమో ఇప్పుడు కర్రీ చేసుకోవాలి. ఇంకా డైలీ వాళ్ళకి స్టార్ట్ చేసేసానండి. వీడియో వచ్చేసి చేసుకున్నటువంటి అల్ల పచ్చడి, కొంచెం ఉప్పు అను బెల్లం తగితే మళ్ళీ మిక్సీ వేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మూత కూడా పెట్టేసుకుంటున్నాను. అల్ల పచ్చడి అట్లానే వచ్చేసి ఇది అటుకుల కోసం అని చెప్పేసి దోశకి నైట్ నానబోసాయండి. ఇప్పుడు పిండి రుబ్బుకుంటున్నాను. ఒకటికి 4 పోయాలండి. ఒక గ్లాస్ అటుకులకి 4 గ్లాసులు బియ్యం పోసేసి పుల్ల మజ్జిగలో నానబెట్టేసుకొని వేసుకుంటే స్మూత్గా మెత్తగా టేస్టీగా వస్తాయి దోశలు అనేటివి. ఒకసారి ట్రై చేయండి అటుకుల దోశలు. నేను డైలీ వ్లాగ్లో వీడియోస్లో చెప్తూనే ఉన్నాను ఇవి అటుకుల దోశలు అవి ఇవి. ఓకేనా? వచ్చేసి ఇది ఇప్పుడు నేను మిక్సీ వేసేసుకుంటున్నాను అండి. ఇదిగోండి గిన్నె కూడా కడిగి పెట్టేసుకున్నాను, మిక్సీ వేసేసుకుంటున్నా. ఇదిగోండి పిండి మిక్సీ వేసేసుకున్నాను. మన కనుక రేషన్ బియ్యంతో నానేసుకుని పిండి పుల్ల మజ్జిగలో నానేస్తే బాగా పొంగుతుందండి. సమ్మర్ కాబట్టి మనం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2-3 అవర్స్ బయట ఉంచేసి ఇందులోనే ఉప్పు, జీలకర్ర, కొంచెం తినే సోడా వేసుకొని ఇప్పుడే కనుక మనం కూడా వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ దోశ పిండి అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇదైతే నిండింది, ఇంకా ఉందండి. ఇదిగో వేసేస్తున్నాను. వచ్చేసి ఇది వేసేస్తే అయిపోతుంది పిండి మొత్తము. ఇది కుక్కర్ను ఇది మొత్తం కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడే నీట్గా. ఈ కుక్కర్ కూడా ఇప్పుడే అండి కడిగి పెట్టేసుకున్నాను. ఇది మిక్సీ వేసేసుకుంటే అయిపోతుంది పిండి. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి పిండి అనేది వేసేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ గిన్నె ఇది కూడా కడిగేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నా అండి. ఉప్పు కూడా వేసేసుకొని తినే సోడా వేసుకొని పక్కకు పెట్టేసుకొని మనము దోశ వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసి రైస్ కూడా మిగిలిందండి మార్నింగ్ అను నైట్ది, అది కూడా పోపు వేసేసుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి 2 బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అండి. ఇది ఎందుకంటే ఇంట్లో ముగ్గురు ఉంటే సరిపోదు కదా అన్నట్టు ఈ 2 చేస్తున్నాను. ఇదిగోండి తినే సోడా కూడా వేసేసి పక్కన మూత పెట్టేసుకుంటున్నా. ఇందులో ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి కొంచెం పసుపు అను కారము, కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసుకొని వేసేసుకుందాము అండి. అన్నీ వేసి ఇట్లా కలిపేసుకోవాలి మనము. వచ్చేసి రైస్ మొత్తము ఇదిగోండి అన్నం అంతా ఇట్లా కలిపేసుకున్నాను మొత్తము. ఇందులోకైతే వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ ఇట్లా కట్ చేసుకున్నా అండి. ఎందుకంటే కారం కొంచెమే వేసాను కదా, మీరు తినే కారాన్ని పడ్డట్టు వేసుకోండి. ఇదిగోండి పోపు కూడా వేసేసుకుంటున్నా. ఆయిల్ పెట్టేసుకున్నాను, బాండ్లీ పోపు వేసేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇదిగోండి మనం ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఇట్లా చిట్పట్లు ఆడకుండా మనకి మాస్కులు కూడా వస్తున్నాయండి. కరివేపాకు కానీ పచ్చిమిరపకాయలు ఘాటు అవి ఇవి ఉంటాయి కదా, అట్లా మాస్కులు కూడా వస్తున్నాయి, ఫేస్కి కట్టుకొని చేస్తారు. ఇక్కడైతే వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కూర పోపు వేసేసుకుంటున్నాను అండి. బెండకాయలు తరిగి పెట్టేసాను కదా, స్టవ్ కాలింది కాబట్టి ఆ రైస్ అయ్యేలోపే ఇది కూడా పోపు వేసేసుకుంటే సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్తో పాటే లంచ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇదిగోండి వచ్చేసి కూర పోపు వేసేసుకున్నాను. తరిగి పెట్టుకున్న బెండకాయలు కూడా ఇందులో వేసేసి, ఈ బెండకాయలు మనం ఎక్కువసేపు కదిలించకూడదండి. మూత పెట్టేసుకొని పసుపు కానీ ఉప్పేసి మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ కదిలిస్తూ ఉంటే జిగురు అనేది పట్టి ముద్దగా అయిపోతుంది. ఇదిగోండి పోపు అన్నం రెడీ అయిపోయింది. ఇక్కడేమో వచ్చేసి కర్రీ కూడా ఇందులోనే పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. బెండకాయ కర్రీ స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. నిన్న మామిడికాయ పప్పు చేశాను కదా అండి, వచ్చేసి మరీ పుల్లగా ఉంది. మామిడికాయలు అయితే మరీ పుల్లగా వస్తున్నాయి.
వచ్చేసి కొంచెం మళ్ళీ పప్పు వండేసానంటే పప్పు మార్నింగే వండేసి ఇందులో కలిపేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఉప్పు అను కారం కొంచెం పసుపు వేసి మళ్ళీ కుక్కర్లో పెట్టేసుకొని విజిల్ వచ్చాక పోపు వేసేసుకుంటాను. ఇవాళకి లంచ్ అయితే ఇదేనండి, బెండకాయ కర్రీ అను మామిడికాయ పప్పు. ఇగోండి ఉప్పు కారం పసుపు వేసి మళ్ళీ కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. కొంచెం వాటర్ అది కూడా పోసేసుకున్నాను, గట్టిగా ఉంది కదా అని కొంచెం పలుచగా వస్తుంది. ఇది అయిపోగానే పోపు పెట్టేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. పోపు అన్నం చేశాను కదా. ఇగోండి డ్రై ఫ్రూట్స్ కూడా నానేసుకొని పెట్టేసుకున్నాను. ఇవి ఈవినింగ్ తింటారండి మా హస్బెండ్ చేసి. ఇవేమో మార్నింగ్ నేను తినేటివి. ఇదో వచ్చేసి రాగి జావ పెట్టేసుకుంటున్నాను అండి, స్టవ్ ఖాళీ ఉంది కదా అని చెప్పేసి. ఇదిగోండి రాగి జావ పెట్టేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి టిఫిన్ చేసేసాను. ఇదైతే రాగి జావ తాగుతున్నానండి. వచ్చేసి ఇంకా రైస్ పెట్టేసుకుంటే ఇవాళ డైలీ ఓవర్లో కుకింగ్ కూడా లంచ్ అన్నీ అయిపోయినట్టే అండి. వచ్చేసి ఇదిగోండి రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో.